వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అందరికీ నమస్కారం. ముందుగా నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ఈ యొక్క 8వ కన్వీనర్ శ్రీనివాస్ గారికి, అలాగే చైర్మన్ గారైన శ్యామల గారికి, అలాగే అధ్యక్షులు సేర్ గారికి, ఇంకా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ ఈ ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభించి ఒక శుభ సూచకంతో ప్రారంభమైంది ఈ యొక్క 8వ ఉత్సవం. ఆ రోజు మొదటి రోజు దీప ప్రజ్వలన జరిగింది. ఆ రోజు మరి అంటే నరసింహస్వామి ఆయన పుట్టిన నక్షత్రం. ఆ రోజు పండితుల వేద మంత్రాల ఉచ్చారణ రోజు జరిగింది. ఆ తర్వాత ఆ రోజు శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో. అది మా నాన్నగారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఏదైనా అదంతా ఒక కళ్యాణంగా అదృశ్యంగా జరిగింది. అలా ఆనాడు ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకుంటా ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందజేశారని భావిస్తూ మరి సోదర ఈనాడు ఇదే వేదిక మీద ఈ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నాన్నగారి పుస్తకాలు 2 నా చేతి మీదుగా నట్స్ వారి సౌజన్యంతో అదో 2 అదృష్టంగా భావిస్తూ మరి నాడు సుదూరసాగర తీరాల దక్షిణాంతరాల్లో తెలుగు భాషా సంస్కృతి వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించబడిన నా దగ్గర అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మరి మీ యొక్క కార్యదక్షత ఈనాడు మీరే కాదు, అమెరికా దేశపు వాసులే కాదు, అక్కడ వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నారని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి మన తెలుగు జాతిని మరువని మనిషి మీద నాకు తెలుసు. తెలుగు సమానులు అల్ల తలదని చలికి చౌర్యం కాకతీయుల కరతాల కనక దిగ్గంతల ప్రతి పోయి తెలుగు బిడ్డాలి. అలాగే విజయనగర రాజవీధులలో రథాలు రాజులు కాబట్టి వ్యాపారాలు సాగించారు బిహారులో నాడు. కాసాటి బీసడి చదివి గాథలు తెలుగు తెలుగు వారికి అందించాలని ఆంధ్ర మహాభారత రచన ఆర్థిక ఆయన ప్రారంభించిన ప్రయత్నానికి సఫలం సాధిస్తూ భారతాన్ని రాజనీతి గమనించాడు కవి బ్రహ్మతి. కారు కంటిన్యూ ఏ రైతులో కారుగా కంటిన్యూ ఏ పడి నిన్ను కిచుకులు కమ్ముకోని భాష చేసి కావ్యాన్ని ఉదారించి అర్పితంగా మహాభారతం రచించాడు. పోతన తెలుగు ఏను తెలుగు పదకుండా ఇంకొకంట ఇలా
గోలు పెరిగే భారీ తెలుసా సాక్షాత్ కృష్ణదేవరాయలకి సెలవు ఇచ్చాడు. శ్రీకాకుళంలో మహావిష్ణు అన్నాడు. ఆ స్వప్న కథగా అవతరించింది అంత మహాకావ్య భావుక బాధ. ఆడపిల్లలు లోసి ఆటోలు తీసి తెలుగులో వాళ్ళు వివరించారు. సాహిత్య సంపదలు వాసులు మనం సాహిత్య సంపదలను నెలగలం. సాహిత్య సుమరుద్ధ సంగీత గీత కేరళ సుమద్ర గోపాల దుర్గా భక్తి జావళిలు, అలాగే అభినరాజు చంద్రుని అంగాంగ భంగిమంగ లాస్యాలు, పక్షి అద్భుత విలాసాలు, అలాగే అదంతకులో విపరీతమైన శిల్పకళ, మన తెలుగు వాళ్ళు చూపించిన శిల్పకళ విలాసాలు పురిపుడుకున్న జీవితం మనం. అంటే మన భగవద్గీత ఉంది, స్వల్పమప్పసే తమస రాజ్య మహత్వ వ్యాధన్. అంటే మహానుభావులు పుట్టరు. మహానుభావులు అంటే ఒక రామాచార్య, ఒక శంకరాచార్య, అలాగే ఒక అంబేద్కర్ గారు, అలాగే ఒక ఎన్టీ రామారావు గారు. Many people die like my father, but they are still with us, sweet memories, as they were in flesh and blood, loving and beloved forever. ఈరోజు మరి ఆ దంపతులు అప్పుడు దంపతులు బిడ్డగా ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతిరూపాన్ని, నాలో దైవ సముద్రుడైన ఆయన ప్రతిరూపాన్ని మీరందరూ చూడగలగానే నాకు అవకాశం, నాకు జన్మనిచ్చిన కారణం జన్ముడు నా గురువు, నా దైవం, నా తండ్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క సందర్భంగా నాకు అనుకూలం నటించుకుంటూ ఎన్టీఆర్ అంటే అందరూ అనుకుంటూ నందమూరి తారక రామారావు గారు మాత్రం కాదు, ఎన్నో నటనాలయం, అనిల్లో ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహ మండలంలోని తారకుడు, రాజకీయ రమణీయ ధురంధరుడు, రాజు ఎన్టీఆర్ అంటే కళకు ఒక నిర్వచనం. అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు అనట, అలాగే అంటే ఒక నట విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు సమానం. ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే మరిగేలా చేసే ఒక గణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక భగవద్గీత గీత సాగిన ఒక జన్మ. అందుకే ఆయన అంటే మనందరికీ అంటే ఆయనకి చావు లేదు, ఆయనకి మరణం లేదు. ఎందుకంటే ఆయన జీవితం అలా సాగింది. అప్పటి వారికి నిరంతరం ముందు నేహాపీకరణ శక్తి ప్రత్యమైన విద్యతే స్వల్ప దాత్ర. ఎందుకంటే ఆయన సజీవంగా నిలిచిపోయిన నిత్యామృతాన్ని తాగిన ఒక మహామనిషి ఆయన. అలాగే నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు నటుడుగా ఎదిమి అనేసరికి మరి ఆయన నడుస్తుంటే పోరాటాలు ప్రాణం పుచ్చుకున్నాయి, జానపదాలు సాగుపడ్డాయి, సాంఘిక అలాగే పచ్చం పద్దెక్కింది, ఆటని నామినేసింది, కళామందరికి అన్నులు పడుతూ చేస్తుంది, కళకళలాడింది, కళలాడింది. అలాగే మనం ప్రపంచం ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ వెతికినా కూడా నటనా ధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటన లేకపోతే
పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను అణువులో చేరు చేసిన పాత్రలకు ప్రాణం పోసిన ఒక తీసాలి కానీ ఎక్కడెక్కడ ఇచ్చాడు నేనే కాదు ఒప్పుకుని తీరతాడు తెలిసిగా కేవలం సినిమాలే కాదు తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు బిడ్డ ఇక్కడ కూడా తెలుగుని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సర్వ ఆత్మవిశ్వాసం అలాగే పొగ బదులు పెట్టి స్థానం పెట్టి ఒక మహాభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు ఓడకముందే వారి రాజకీయం అంటే ఏంటో నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఎన్నో సాహసమైన పథకాలు అలాగే అందరికీ అనుకూలమైనవి ఉపయోగపడి ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకముందు ఆయన ప్రవేశపెట్టి అమలు చేసే పథకాలు ఎవరైనా ఇక ముందు వాటిలన్నీ ప్రవేశపెట్టి అమలు చేసే ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్నయ్య అలాగే అంటే ఒక దారి చూపించిన అమ్మాయి ఆయనే అని అలాగే ఆర్థిక అన్న కూడా అండి రామారావు గారు మరి ఇవాళ నాకు ఇంత ధన్యమైన నన్ను ఎందరిలో ప్రతిరూప కలిపినందుకు ముందు చెప్పారు దైవంలో సంబుద్ధుడు నాకు జన్మించిన విశ్వకృష్ణ నటన ఎలా ఉంటుందో చూపించిన ఆయనకు అలాగే నా గురువు నా దైవం అంతా ఆయనకు వారు ఈరోజు యొక్క ఏదే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వాళ్ళను గ్రామాంచి ఇక్కడ ఈ వేదిక ఆయన వజ్రోత్సవం మన సినిమా ఆదేశం అక్కడ సినిమా మొత్తం 75 సంవత్సరాలు అది ఆదేశం విడుదల 75 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు వాడు కూడా గర్వించే విషయం నాకు మరి ఈరోజు ఈ యొక్క సఫల్య పురస్కారం ఏం సంబంధించారు అంటే మనిషికి అంటే ఒక చూడతారు అని అడిగితే అంటాను నా గురించి ఏం చూసినా బాలకృష్ణకి పొగంటాను నన్ను చూసుకొని నా బదులైన పొగను నేను అంటాను ఎవరు చూసి ధైర్యం అని అనుకుంటా నా వ్యక్తిత్వమే ఒక విస్ఫోటనమే విప్లవమై అడుగడుగునా చూపిస్తాను నేను అంటాను. అలాగే ఏం చూసి బాగా అని తెలుసు అనుకుంటాను నన్ను గురించి నేను తెలుసుకోవడమే అంతకంటే మించిన విజయం ఉంటుంది. నేను ఒక సవాలుగా నిలబడను. అయినా నేను అనేది చెప్పొచ్చు ఏంటంటే అందరూ కూడా ఆనందం మిమ్మల్ని ప్రేమించుకోండి. మొదటి నిఘటన చాలా ఎవరేంటంటే లక్ష్మీనరసింహస్వామి ఒక దేవుడు కాదు, కాకపోతే మనలో రూపం ఏదో ఉందో సింహలు తిరిగి వాటిలన్నింటిలో తెచ్చినాం. ఇంతకాలం నా పాత్రలన్నీ రకరకాల పాత్రలు అని కూడా జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, సంగీతాలు కావచ్చు, లేకపోతే సోషల్ ఫ్యాంటసీలు కావచ్చు, వీటన్ని కూడా ఆదరించి మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని అనగకూడదు అని ఏదైనా ప్రయత్నం చేసేవారు దాన్ని ప్రయత్నం అనే అనుభవం లేదా ఆయన నాయకులు నిజంగా చెప్పాలంటే తప్పకుండా దాన్ని వాటిని ఆశీర్వదిస్తారు అన్న దృఢ సంకల్పం ఆయన సినిమాలు చేయడం అవన్నిటికీ అనుకున్నట్టుగానే
అలాగే వెన్ను తట్టి ఇంకా ఎన్నో రకాల సినిమాలు చేసే అవకాశం, స్ఫూర్తి ఒక రకంగా మీద నుంచి అయినా ఎన్నో రకాల సినిమాలు చేయడం ఇవాళ ఇన్ని కాలం అంటే ఇటు సినిమాలు అయితే సినిమాలకు వచ్చిన 50 సంవత్సరాలు అయింది. అంటే సినిమాలో 50 సంవత్సరాలు హీరోగానే అంటే అదే ఒక పడుతుంది. ఇంకొక ముందు ఇంకా ఎన్నో ఏళ్ళు అంటారు జీవిత సఫలం విన్నది వింతటి ఇంకా ప్రోత్సహించి ప్రశంసనే. రెండో శివుడు ఆజ్ఞ లేనిదే ఎప్పుడైనా కన్నెత్తి చూడరు, నువ్వు చూస్తావా? దాని తర్వాత మళ్ళీ రేపు ఈ 4 వరుసగా ఇట్లు రావడం నాకు 86 గుర్తొస్తుంది. వరుసగా 86లో నాకు 7 హిట్లు ఉన్నాయి ఒక సంవత్సరంలో. వాటిలో 6 సిల్వర్ జూబ్లీలు ఆడితే ఒకటి 100 రోజులు ఆడింది సినిమా. అలా ఇంకా క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పటికీ నేను దానికి చైర్మన్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తయింది మొన్నే జూన్. అలాగే ఆసుపత్రి కూడా 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది మొన్నే జూన్ 22న. ఎక్కడికప్పుడు అందరి సహాయ సహకారాలతో ఇవాళ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా $1,00,000 ప్రోత్సహించడం, మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసిస్తూ ఎంతోమంది ఉన్నారు దాతలు. వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చేసుకున్నాను. అలాగే అటు హిందూపూర్ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. 3వసారి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఇవాళ నాకు ఏదైతే 18 సార్లు ఆయన అక్కడి నుంచి గెలిచారో మళ్ళీ నన్ను 3వసారి గెలిపించుకున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేసిన పని వల్ల ఎదుటి బిడ్డనైనంత మాత్రాన, లేకపోతే ఒక నటుడైనంత మాత్రం ఎంతోమంది వచ్చి కనుమరుగైపోయారు చిత్రంలో. ఇంకా వాళ్ళు చేస్తున్నారని అనుకుంటున్నారంటే మనం అక్కడ చేస్తున్న అక్కడ సేవలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా విద్యుత్ ధర్మం. అలాగే మరి నేనంతా కూడా ఈరోజు ఇక్కడికి 4 చెరగల నుంచి, అమెరికా దేశపు 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతల కంటే కూడా. ఎందుకంటే ఎటువంటి వేదికనే మనందరినీ ఒకటి చేసేది, మన సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళకి ప్రతిబింబం ఎటువంటి వేడుకలు. అలాగే మొన్నే అమెరికా దేశపు స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. అమెరికా దేశపు వాసులందరూ కూడా నా అమెరికన్ ఇండిపెండెన్స్ డే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సరే, మరొకసారి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా అద్భుతంగా జరగడానికి కారణమైన నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారందరూ కూడా, నా కమిటీ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరంతా ఎంతో దూరాల నుండి వచ్చారు, మీరంతా కూడా తిరిగి క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఇంకా నా వంతు నా తుది శ్వాస వరకు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. భావస్తురాని జన్మాంతర సమృద్ధి అంటారు.
మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఏ ఒకరితోనో మనం పొందొచ్చు. కానీ ఇన్ని వేల కోట్ల మంది అమ్మాల్ని పొందడం అంటే అది నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వేదిక మీద ఎంతోమంది వచ్చున్నారు. ఇక్కడికి నా శాసనసభ్యులంతా కూడా వచ్చున్నారు. అలాగే నటులు జయసుధ గారికి ఇక్కడ సన్మానం చేయడం, అలాగే మీనా గారికి సన్మానం చేయడం, ఏది నా చెల్లిలా ఆవిడికి ఇలా వెంకటేష్ తమ్ముడు సోదరుడు వెంకటేష్ బాబుకి అందరినీ కళలు అన్ని కేవలం సినిమా రంగం నుంచి కాదు, అన్ని రంగాల నుంచి కూడా అందరినీ కూడా ఇక్కడ వాళ్ళు సాధించిన జీవిత సాధించిన మనకి ఇక్కడ వాళ్లకు తగు రీతిలో సన్మానం చేయడం, నాట్స్ వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ ఓకే. ఇంకా అదే శివుడు అక్కడ వెళ్ళిందే ఎవడైనా కన్నెత్తి చూడాడు, నువ్వు చూస్తావా? ప్రజల ప్రాణాలు తీస్తావా? మరొకసారి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మారి మంచి చేదురు తిరిగే మారి కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, నరుచుకుని, నాయి బ్రాహ్మణుని, కల్మషంలోని యాదవుని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముసలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని మరొకసారి ఓకే. చాలా సంతోషం. ఇదే మన రాష్ట్రంలోనే రాష్ట్రాల్లోనే ఒక రాష్ట్రం కాదు, నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. ఎక్కడున్నా అంతా ఒకటే. మనం ఇవాళ కేవలం ఆంధ్ర తెలంగాణే కాదు, మొత్తం ప్రపంచం అంతా మన వాళ్ళు వ్యాపించి ఉన్నారు. పెద్ద పెద్ద వృత్తుల్లో స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా. ఇవాళంతా మనం గర్వించదగ్గ విషయం. ఎక్కడున్నా కూడా ఆ దేశపు ఆర్థిక, రాజకీయ, మరి సామాజిక గొడవల్లో మీ సేవలను మీరు అందుకున్నారు. అలాగే ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాలేడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడనా తల్లి భూమి భారతి నేను నిలపరా నీ జాతి నిండు గౌరవము. తల్లి నేలను మర్చిపోకుండా మీరు కూడా తిరిగి మనం ఏం సంపాదిస్తున్నాం కాదు, తిరిగి ఇవ్వడం. మీకు కూడా మీరు అందిస్తున్న సేవలకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి నార్త్ తెలుగు సొసైటీ వారందరూ కూడా కార్యవర్గ సభ్యులకి నా కృతజ్ఞత. కన్వీనర్ శ్రీనివాస్ గారికి అయితే, అలాగే శ్రీ గారి అధ్యక్షుడు, అలాగే శ్యామలరావు గారు అయితే అందరూ కూడా మరి ఒకసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను తెలుసుకుంటాను. జోహార్ జోహార్ జోహార్.